సింగరేణిలో మారుపేలర సమస్య గత 12 సంవత్సరాలుగా ఉందని, గత ప్రభుత్వం మారుపేలరను సరిచేస్తామని కార్మికులకు హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలుపొందడం జరిగిందని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. మారుపేలర సమస్యను వెంటనే పరిష్కరించి విజిలెన్స్ బారిన పడిన సింగరేణి డిపెండెంట్ ఉద్యోగుల పిల్లలకు త్వరగా ఉద్యోగాలు వచ్చేలా చూడాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బాధితులు కార్మిక సంఘాలతో కలిసి ఆర్టీవన్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బాధితుల పక్షాన సిఐటియు, ఐఎఫ్టియు, ఎన్సిపి నాయకులు మాట్లాడుతూ మారుపేలర సమస్య కారణంగా వేలాది మంది కార్మికుల పిల్లలు, డిపెండెంట్ పిల్లలు ఉద్యోగాలను కోల్పోయి విజిలెన్స్ సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ విషయంలో అన్ని జాతీయ అప్పటి గుర్తింపు సంఘం ఒక అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగిందని, మారుపేలరకు సంబంధించి డిపెండెంట్లు గెజిట్ గాని 2 పేర్లు ఒక్కటేనని అఫిడవిట్ జత చేస్తే ఆమోదించాలని తెలపడం జరిగిందన్నారు. ఆ అగ్రిమెంట్ను పక్కదోవ పట్టిస్తూ సింగరేణి యాజమాన్యం మారుపేలర కార్మికులను విజిలెన్స్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘంతో పాటు ప్రభుత్వం కూడా స్పందించి మారుపేలర సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మారుపేలర సమస్యను వెంటనే మారుపేలర సమస్యను వెంటనే మారుపేలర సమస్యను వెంటనే మారుపేలర సమస్యను వెంటనే డిపెండెంట్ ఐక్యత డిపెండెంట్ ఐక్యత డిపెండెంట్ ఐక్యత. సింగరేణిలో ఈ యొక్క మారుపేర్ల సమస్య గత 12 సంవత్సరాలుగా నలుగుతూ ఉంది. ఈ సమస్య మీద గత ప్రభుత్వం ఎన్నికల ముందు పూర్తిగా వాగ్దానం చేసి మీ మారుపేర్ల సమస్యను పరిష్కారం చేస్తాం, మమ్మల్ని గెలిపియండి అని చెప్పేసి వాళ్ళు దాదాపు సింగరేణిలో 14,000 మంది కార్మికుల ఈ మారుపేర్ల సమస్యను ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యల ఓట్లు వేయించుకున్న తర్వాత, గెలిచిన తర్వాత కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జారీ చేశారు. ఏది మారుపేర్లను సవరణ చేయమని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి నరసింహరావు గారికి కూడా చెప్పిన తర్వాత నరసింహరావు గారు కూడా కంపెనీకి సర్క్యులర్ పంపించారు. కంపెనీకి సర్క్యులర్ పంపించిన దాన్ని ఇప్పటి వరకు అమలు చేయకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే, మళ్ళీ అన్ని జాతీయ కార్మిక సంఘాలతో పాటు సింగరేణి వ్యాప్తంగా పెద్ద సమ్మె జరిగింది. ఆ సమ్మె సందర్భంగా 3 రోజుల సమ్మె జరిగింది. ఆ 3 రోజుల సమ్మె సందర్భంగా ఆర్ఎల్సీ దగ్గర ఒక అగ్రిమెంట్ చేశాం. 14/4/2022లో ఒక అగ్రిమెంట్ చేశాం. అన్ని జాతీయ సంఘాలు ప్లస్ అప్పుడున్నటువంటి గెలిచిన సంఘంగా ఉన్న టీబీజీకేస్తో సహా అందరం కలిసి ఒక అగ్రిమెంట్ చేశాం. ఆ అగ్రిమెంట్లో మేము 5వ పాయింట్గా క్లియర్గా రాసాం. అగ్రిమెంట్లో ఏమనంటే, వీళ్ళ సమస్య గతంలోనే ఒప్పుకున్నది, మేనేజ్మెంట్ కూడా ఇస్తానని అన్నది, కానీ సర్క్యులర్ జారీ చేయలేదు. ఇది తప్పకుండా చేయాలి, జారీ చేయాలని చెప్పి అన్ని యూనియన్లు పట్టుబట్టిన తర్వాత అగ్రిమెంట్లో కూడా క్లియర్గా డిప్యూటీ సిఎల్సీ ముందు అగ్రిమెంట్ జరిగింది. 12C కింద అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారము అప్పుడు ఉన్నటువంటి డిపెండెంట్స్కి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఉద్యోగాల కోసం, వాళ్ళకి తప్పకుండా అక్కడ గెజిట్ కానీ లేకపోతే అఫిడవిట్ కానీ ఏదన్నా ఈ డిపెండెంట్స్ ఆ పేర్లు ఈ పేరు ఆ పేరు ఒకటే అని చెప్పేసి కనుక పెడితే తప్పకుండా వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి కూడా రాసుకోవడం జరిగింది. దీన్ని ఇప్పుడు కొంతమంది పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ మారుపేర్ల సమస్యను అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవడం అనేది లేదు. దీనివల్ల చాలామంది కార్మిక కుటుంబాలు సఫర్ అవుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇప్పటికైనా యాజమాన్యం కానీ గెలిచినటువంటి సంఘాలు కానీ ఈ యొక్క సమస్యను మరి ప్రభుత్వం దృష్టికి కానీ మరి యాజమాన్యం దృష్టికి కానీ తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించి వీళ్ళ యొక్క ఉద్యోగాలు కాపాడాలని చెప్పి, తక్షణమే ఈ సమస్యపైన స్పందించాలని చెప్పి ఐఎఫ్టీగా తెలంగాణ గోదావరి బొగ్గని కార్మిక సంఘంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా కాలమైంది. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఈ సమస్యను ఇప్పటి వరకు కూడా మరి ఏ ప్రభుత్వం కూడా దీన్ని పరిష్కరించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆ ప్రభుత్వం కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము ఈ ఐఎఫ్టీగా మేము
డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి సింగరేణి వ్యాప్తంగా మారుపేరు విషయం పైన ఇవాళ కొన్ని వేల మంది ఇవాళ ఇది ఒక ఆర్జీవన్ నుంచి చూసినట్టు ఏది ఉంటే ఇవాళ ఇంతమంది మేము ఇవాళ ఆర్జీవన్ రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి. ఇదే విధంగా చూసినట్టు ఏది ఉంటే సింగరేణి బొగ్గు కానీ అన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కొన్ని వేల మంది ఇదే విధంగా మస్తు సమస్య ఇబ్బంది పడుతూ ఇవాళ మా తండ్రులు ఉద్యోగాలు చేసి మాకు ఇలా అప్లికేషన్ పెట్టినటువంటి రోజు నుంచి ఇవాటి వరకు కూడా మాకు నిద్రలేటువంటి రోజులు, అన్నం తిన్నా కూడా మాకు తినటువంటి రోజులు మాకు ఇవాళ మా తండ్రి గారికి బీపీ షుగర్లు ప్రతి ఒక్కటి వల్ల వాళ్ళకు వ్యాధులు వస్తున్నాయి. ఇవాళ ప్రతి ఒక్క యూనియన్ లీడర్లకు అన్ని విధాలుగా తెలిసినా కూడా వాళ్ళు కేవలం ఓన్లీ ఓటింగ్ రోజు వరకే, వాళ్ళు ఓట్ల వరకే, వాళ్ళ మేనిఫెస్టో వరకే ఇవాళ మార్పేర్లో మేము క్లియరెన్స్ చేస్తామనేసి అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతున్నారు. దాని తర్వాత ఏదైతే మళ్ళీ ఓటింగ్ అయిపోయినాక ఇవాళ ఏదైతే వాళ్ళు గెలిచి వాళ్ళు ఏదైతే కుర్చీలో కూర్చుంటారో వాళ్ళ కుర్చీలకు మాత్రమే పరిమితం అవుతున్నారు, కానీ ఇవాళ మా సమస్యలను క్లియరెన్స్ చేయడానికి మాత్రం అవుతలేరు. ఆ రోజు అంతకుముందు చూసుకున్నట్టు ఏది ఉంటే టీబీజీకేఎస్ యూనియన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఏదైతే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏమని అన్నారంటే వెంటనే మేము వారం రోజులలోనే సర్కులర్ విడుదల చేసుకొస్తాం మేము అనేసి అని చెప్పేసి ఆ రోజు 2022లో ఒక ఒప్పందం జరిగింది. ఆర్ఎల్సీలో అన్ని జాతీయ సంఘాలు కలిసి అందరి సంతకాలు పెట్టినటువంటి రోజు అది. ఇవాళ 2022 జరిగినప్పటి నుంచి ఇవాళ 2024 ఇవాళ ఆ ప్రభుత్వం అయిపోయింది, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ భూపాలపల్లిలో ఒక వాయిస్ అవుట్ ఇచ్చారు. నన్ను ఇవాళ మీరు గెలిపించినట్టు ఏది ఉంటే ఇవాళ ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఏదైతే అన్ని నియోజకవర్గాలలో మీరు గెలిపించినట్టు ఏది ఉంటే ఎంపీలను కూడా గెలిపించినట్టు ఏది ఉంటే వెంటనే నేనే స్వయంగా మీకు మార్పేరు సర్కులర్ విడుదల చేస్తా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు. ఇవాళ వాళ్ళ ప్రభుత్వం గెలిచింది, ఇవాళ వాళ్ళకు మేము ఇవాళ సమస్య ఇబ్బంది పడుతున్నాం అనేసి వాళ్ళకి ప్రతి ఒక్కరు తెలుసు. ఇవాళ వాళ్ళు ఎందుకు ఇవాళ మళ్ళీ మాట్లాడట్లేదు, మమ్మల్ని ఇదే విధంగా మమ్మల్ని రోడ్డు మీద ఇబ్బంది పాలు చేస్తారా? వెంటనే దీన్ని బలరాం సార్ గారితో మీరు మాట్లాడి సర్కులర్ విడుదల చేయాలనేసి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఐఎఫ్టియు, ఎన్సిపి నాయకులు మంద నరసింగరావు, మెండే శ్రీనివాస్, నరేష్, మహేష్, మారుపేల్ర బాధితులు సాయి కుమార్, కార్తీక్, రాజయ్య, సునీల్ రెడ్డి, సదానందం, శ్రీనివాస్, రాయమల్లు, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.